మరొక్క నిమిషంలో విచారణ స్టార్ట్ కాబోతోంది. జస్టిస్ పిసి ఘోష్ కేసీఆర్ని విచారించనున్నారు. మరి ఎలాంటి ప్రశ్నలు వేస్తారు? ఈటెల రాజేందర్ని అడిగారు అండ్ హరీష్ రావుని అడిగారు. ఇప్పుడు కేసీఆర్ వంతు. సో కేసీఆర్ని ఏ ప్రశ్న అడుగుతారు? ఆ ప్రశ్నలు రిపీట్ అవుతాయా? కేసీఆర్కి మరి ప్రత్యేకమైన ప్రశ్నలు ఉంటాయా? ఇప్పుడు దీనిపైనే ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్గాలు చాలా ధీమాగా ఉన్నాయి. కమిషన్ విచారణకి ఖచ్చితంగా హాజరవుతామని ముందు నుంచే, ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద విమర్శలు వస్తున్నాయో, ప్రశ్నలు వస్తున్నాయో, అప్పటి నుంచే మేము విచారణకైనా సిద్ధం, దేనికైనా సిద్ధం, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తామని చెప్పారు. ఇప్పుడు కమిషన్ విచారిస్తున్నప్పుడు కూడా హాజరవుతామని చెప్పారు, హాజరవుతున్నారు. మొన్నే మనం 6వ తేదీ నాడు ఈటెల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. అప్పుడు చెప్పారు, అప్పుడు నేను ఆర్థిక మంత్రిగా ఉన్నాను ఆ టైంలో. సో ఏం జరిగింది ఏంటి అన్నీ క్లియర్గా కమిషన్కు విచారించాం. దాని తర్వాత నిజాలన్నీ బయటకు వస్తాయని చెప్పారు. ఇక హరీష్ రావు మొన్న మాట్లాడుతూ దైవ సాక్షిగా ప్రమాణం చేసి నేను స్టార్ట్ చేశాను. సో క్లియర్గా మీకు ముందు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను. అది అందరికీ ప్రజలకు తెలియజేసే విధంగా, అదేవిధంగా రాజకీయ నాయకులకు, ముఖ్యంగా విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తెలియజేసే విధంగా ఆల్రెడీ ఒక పీపీటీ ఇచ్చాము. సో అప్పుడు ఏం చెప్పానో మ్యాక్సిమం ఇప్పుడు కూడా అదే చెప్పాను. ఏదైతే విచారణలో చెప్పానో అదే మీడియా ముందు కూడా చెబుతున్నాను. ఈ ప్రాజెక్టులో ఎక్కడా కూడా అవినీతి, అక్రమాలు జరగలేదు, చాలా క్లియర్గా సమాధానం ఇచ్చానని చెప్పి హరీష్ రావు చెప్పారు. సో కేసీఆర్ కూడా విచారణకు వస్తారు, కరెక్ట్గా సమాధానాలు చెప్తారని హరీష్ రావు చెప్పారు. సో జూన్ 6న ఈటెల రాజేందర్ విచారణ అయిపోయింది. జూన్ 9న హరీష్ రావు విచారణ అయిపోయింది. ఇక 11వ తేదీ అంటే ఇవాళ కేసీఆర్ విచారణ స్టార్ట్ అవుతుంది. సరిగ్గా సమయం 11:30 పిసి ఘోష్ ఆయనను విచారించబోతున్నారు. సో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, కేసీఆర్ ఏం సమాధానం చెప్తారని చూడాలి. ముఖ్యంగా ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఓ ప్రాజెక్టుకు సంబంధించిన విచారణలో ఇలా విచారణ ఎదుర్కోవడం, ఇది ఏ రాష్ట్ర రాజకీయ చరిత్ర చూసినా సరే ఒక అరుదైన సందర్భం. సో ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో కూడా దీనిపై ఒక రకమైన ఉత్కంఠ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం కేసీఆర్ విచారణకు వెళ్తున్నారట. ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఏం మాట్లాడతారు అనేది అందరూ చర్చించుకుంటున్నారు. ఇక కేసీఆర్ రాజకీయ జీవితాన్ని చూసినా కానీ తన 4 దశాబ్దాలకు పైగా ఉన్న ఈ రాజకీయ చరిత్రలో ఎటువంటి కమిషన్ విచారణని కేసీఆర్ ఎదుర్కోలేదు. ఇలాంటిదైతే ఇంకా ఫస్ట్ టైం. సో మరి ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది, దీన్ని కేసీఆర్ ఎలా ఫేస్ చేస్తారో, ఏం మాట్లాడతారో అనే ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇక బీఆర్ఎస్ వర్గాలు మాత్రం చాలా ధీమాగా ఉన్నాయి, అన్నిటికీ సమాధానం చెప్తారు, కమిషన్కి కూడా ఒక క్లారిటీ వస్తుందని చెప్తున్నారు.